గాయస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ ధీరజ్. మీరు చూస్తున్నారు ఆర్టిజన్ యాలీ. ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ అయిందనమాట. ఈ ఛానల్లో వచ్చేసి ఏం కంటెంట్ వచ్చేస్తుందంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి అయితే మీకు ఈ ఛానల్ అయితే సంబంధం ఉంటుంది. ఈరోజు తయారు చేసేది ఏంటంటే కార్బోర్డ్తో మనమైతే ఈ ఇల్లుని అయితే తయారు చేయబోతున్నాం. కనిపిస్తుంది అనుకుంటా కెమెరాలో. ఈ ఇల్లు అయితే మనం తయారు చేయబోతున్నాం విత్ కార్బోర్డ్. 99% అయితే కార్బోర్డ్, అది 1% గ్రాస్ ఇవి అనమాట. ఇంకెవరైనా కొత్తగా ఛానల్లోకి వచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చూసేద్దామా ఎలా తయారు. ఇప్పుడు మనకు వస్తువులు ఏమేమి కావాలంటే ఈ అట్టపెట్ట, ఒక సిజరు, ఇంకొచ్చేసి నేను చూపిస్తానండి. ఈ గమ్మ ఒకటి కావాలా, పెయింటింగ్ వాడతాను, పెయింటింగ్ వాడండి. ప్రస్తుతానికైతే ఇది మనకు కావాలి, కన్ఫామ్ కావాలి. ఓకేనా, పక్కన పెట్టేస్తే ఈ అట్టపెట్ట మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక నిమిషం వెయిట్ చేయండి. మన పెయింటింగ్స్ దగ్గర దొరికేసింది, డోంట్ వరీ. ఇప్పుడు మనము చూడండి, నీట్గా చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, పట్టించుకోవద్దండి. ఇప్పుడు మనం డ్రాయింగ్ ఏం చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఇక మీకైతే స్కేల్ ఏమి యూజ్ పడదు, మీరు యూజ్ చేస్తానంటే చేయండి, ఏం కాదు. నాకు అలవాటైంది కాబట్టి నేను స్కేల్ ఏమి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు దీని అయితే కట్ చేయాలి. మనము ఎలా కట్ చేయాలో నేను చెప్తాను, చూడండి. చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక కత్తెర. నేను మరి అంత రిచ్లో కాదు, ఓకే, వీడియోస్ కానీ అట్లా చేస్తుంటా. అండ్ గాయస్, ఇదైతే మన కొత్త ఛానల్, అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఇలాంటి కంటెంట్ చేసే క్రియేటర్స్ ఆల్మోస్ట్ ఒక్కరేమో ఉన్నారు అంతే. ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా. ఇలానే సేమ్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ని అయితే మీరు కట్ చేసుకోనేసి, ఇలా ఎక్స్ట్రా ప్రోడక్ట్ని మీరు కట్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఇలానే అతిపించుకోకుండా ఇక్కడ కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి, దాన్ని మనం ఫాలో అవుతాం. చూడండి గైస్, ఏంటంటే ఇక్కడ తల బొమ్మ వస్తుంది, మీరు ఎలా కావాలంటే అలా గీయండి. కానీ నేను ఇలా గీస్తున్నా అంతే. ఇక్కడ కిటికీ బొమ్మ, సారీ, ఇప్పుడు దీన్ని కట్ చేయక్కర్లేదు, ఇలా పెట్టుకోండి. పెట్టుకునేసి కావాలంటే తలుపు కట్ చేద్దాం. ఎలా కట్ చేస్తాం చూడండి గైస్. ఇలా పెట్టి ఇలా కట్ చేసామంటే ఇది సగం కట్టండి, ఫుల్గా కట్ చేద్దాం. ఏమనుకోద్దండి, ఇంకా కట్టింగ్ అంత ప్రాపర్ స్టేజ్కి అయితే ఇంకా వెళ్ళలేదు. దీన్ని అయితే మనం తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడైతే డబ్బానైతే కట్టేద్దాం. డబ్బాకైతే మీరు దీనైనా వాడచ్చు, లేకపోతే పేపర్ టేప్ అనే కాదు, మీరు ఫెవిక్విక్ అని వాడచ్చు. బట్ మన కాడ ఫెవిక్విక్ లేదు, అయిపోయింది. ఇలా కట్ చేసుకునేసి మీరైతే ఒక నిమిషం వెయిట్ ఇలానే, ఓకే, ఇలా మొత్తం నీట్గా అంటించేద్దాం. మీరు ఎలా అంటిస్తారు మీ ఇష్టం, అది నేనేం మిమ్మల్ని ఇట్టనే చేయాలి లేదు, నేను ఊరికి చెప్తాను అంతే. మీరు అలా చేస్తే అలా.
అండ్ అలాగే ఇలా తయారైపోయింది. ఇలా బాక్స్ షేప్. ఇది మళ్ళీ పక్కన పెట్టేయాలా. దీంతో మనకి ఇప్పుడప్పుడే పని ఉండదు. దాని తర్వాత ఒకటి షేప్ చెప్తాను మీకు, దాన్ని మీరు కట్ చేసుకోవాలా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది మీ ఇంటి షేప్ని బట్టి మీరు కట్ చేసుకోవాలా. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇలా ఇల్లు పైన పెట్టి మీరైతే అలా కట్ చేసుకోవాలి. నేను షేప్ కరెక్ట్గా చూపించట్లే కానీ ఇలానే కట్ చేసుకోవాలి. ఇలానే సి గైస్, కనిపిస్తుందా అనుకుంటున్నా. అవునండి, చిన్న షాడోలు పడుతుంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. ఇలాగనే గైస్. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి గైస్, ఇది ఇక్కడ సెట్ అయ్యేటట్టు చూడాలా మనం. ఇటు పక్క ఇదిగోండి గైస్, ఇలానే సెట్ కావాలా, ఇట్లా. ఓకేనా? ఇట్లా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇలాగా సెట్ అయితే కావాలి మనకి. సెట్ అయితే చాలు. దీన్ని డబల్గా చేయాలా. ఇలాంటిదే ఇంకొకటి చేయబోతున్నాం. మీకు కొంచెం ల్యాగ్ అవుతుంది, ఓకే పర్వాలేదు. నేనే మెజర్మెంట్స్ తీసుకోను అంతగా, రఫ్ అండ్ టఫ్గా చేయడమే. ఓకే సారీ, రఫ్ అండ్ టఫ్గా చేయడమే మన పని. మనకేం పెద్దగా పట్టింపు ఉండదు, అంతే ఉండాలా అంతే ఉండాలనేసి. ఇదిగోండి, ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి ఇటు అతికిపించుకోవాలి మనం. ఎటు ఉండాలి ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనము ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కార్బోర్డ్ ఎత్తుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ షేప్లో కట్ చేసుకునేసి ఇదిగోండి ఇలాగనే సేమ్ ఇలా కట్ చేసుకునేసి దీన్ని ఈ ఇంటి షేప్ తీసుకోవాలా. ఇంటి షేప్ తీసుకొని బాగా గమనించండి, ఇటు పక్క కింద మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇలాగ. ఓకేనా? ఇలాగ చేసుకునేసేయండి కరెక్ట్గా ఇట్లా. ఓకేనా? లైక్ ఇలానే చేయండి. ఒక నిమిషం ఇలా కట్ చేసుకునేసాను మీరు. చూసారు కదా, ఇట్లా ఉండాలా చూడ్డానికి. పెంకుటింగ్ లాగా చూడ్డానికి అట్లానే కనిపించాలి. ఓకేనా? ఒకటి కింద టాప్ ఏదైతే తయారైంది దానిపైన బాటమ్ వచ్చేసి ఇదే, మ్యాక్సిమం ఇదే పెడతాను. ఇదిగోండి ఇలాగైతే మీ ఇల్లు అనేది తయారవుతుంది. ఇవన్నీ వచ్చేసింది, సగం హాఫ్ లుక్ అయితే మనకు వచ్చేసింది. దీన్ని ఎలా తీపిస్తారో మీ ఇష్టం. నేనైతే టేప్ యూజ్ చేస్తున్నాను. గమ్ము దీనికి పనికిరాదు, మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మనం. దీనికైతే టేప్. ఇదిగోండి గాయస్, మనమైతే ఇలా తయారు చేసేసాం. వెనికిలోని కవర్ చేసాం కానీ చూపించలేదు, మీకు ఎంత చూపించలేదు. ఇదిగోండి ఇక్కడ 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 మొత్తం కవర్ అయితే చేసాం. కింద బాటంలో మనము ఐ థింక్ ఇది అతికియాలా అంటిద్దాం. లాస్ట్లో అయితే మనం ఎప్పుడు అంటికూడదు, ఇప్పుడు అంటిస్తే మళ్ళీ కొంచెం పని ఉంది. ఓకేనా? ఇలా ఉంటుంది మన ఇల్లు అయితే చూడడానికి. మనం ఇప్పుడైతే మెయిన్ మ్యాటర్ చూసారు కదా, ఇట్లుంటుంది ఇల్లు అయితే. మీకు అంతగా లుక్ రాకపోవచ్చు. దీని మీద పెంకులు ఇప్పుడైతే మనం తయారు చేద్దాం. ఎలా అంటే దీన్ని పక్కన పెట్టేస్తే మీరు చూసారంటే ఇది తీసుకోవాలి మనం.
ఇలాగా చిన్న చిన్న పీసులా తీసుకునేసి ఇదిగోండి గైస్, ఇట్లా అలా పడిపోయింది. అది ఎక్కడ ఐ థింక్ కెమెరా కనిపిస్తుంది అనుకోండి. ఓకే, అలాగా. ఇప్పుడు దీన్ని తీసుకునేసి గోర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేస్తే మీరు ఇలా వస్తుంది అనమాట. ఇట్లా అతికిపించుకొని ఉంటాం, మీకు అనుకూలంగా ఉంటుంది. ఇలా అయితే మొత్తం మీరు ప్రిపేర్ చేసుకోవాలా. చూడండి గైస్, దీన్నైతే మనం తయారు చేయగలిగాం. సగం అట్టపెట్ట మొత్తం కట్ చేసి ఇన్ని వచ్చాయి. దీన్నైతే ఇప్పుడు మనం ఎలాగంటే ఇలా ఇంకొకటి పేర్చుకుంటూ పోవాలి. పేర్చేసుకున్నాక పెయింటింగ్ ఉంటే పని అవుతుంది. పెయింటింగ్ ఉంటే పని కాదు, ఇంకొక పని ఉంది బాకీ. దాని తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా ఒక్కొక్కటి అయితే పేర్చుకుంటూ మీరైతే పోవాలి. లుక్ అయితే భలే ఉంటుంది గాయస్. పేపర్తో పెట్టుకున్నా కానీ లుక్ బాగానే ఉంటుంది, కానీ నాకు ఎందుకో పెద్ద 2 వీక్స్ పట్టింది గాయస్. ఇది తయారు చేయడానికి ఆల్మోస్ట్ 2 డేస్ పడితే నాకు ఈ డబ్బింగ్ ఇవ్వడానికే చాలా పెద్ద సమస్య వచ్చింది గాయస్. ఇంత పెద్ద 2 డేస్ అంటే 2 డేస్ కాదు, ఆల్మోస్ట్ 1.5 డే 1 డే అయితే పట్టింది. ఎందుకంటే నేను స్కూల్కి పోతాను, అలా చేశాను. ఇంత నీట్గా ఉండదు, కానీ వీడియోలో చూపించాలని అటు పెట్టినాను. నేను మళ్ళీ నీట్గా చేస్తాను గైస్, ఇప్పుడు కాకపోయినా మళ్ళీ అంటే మళ్ళీ కాదు. ఈ వీడియో చూపించకపోవచ్చు, ఎందుకంటే నేను ఎంత ఇంకా ప్రాపర్గా అయితే కాలేదు, అందుకనేసి ఈ వీడియోలో చూపించకపోవచ్చు. దాంట్లోనైతే మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే దీన్నైతే పక్కన పెట్టేద్దాం. దీని కిందకి బేస్ అయితే మనము బేస్ కాదు కానీ ఇంకో పని ఉంది అన్నాను కదా. ఇప్పుడు ఆ పని ఏంటంటే ఆ ఫీల్ రావట్లేదు గైస్ మనకి. ఏ ఫీల్ అంటే, అయ్యో మనం నిజంగానే పాత ఇల్లు తయారు చేస్తున్నామనే ఫీల్ రావట్లేదు గైస్. అందుకనేసి మనం ఏం చేద్దామంటే, నిజంగానే వాకిలి అంత సీన్ లేదు కానీ ఆ వాకిలి పెట్టాలి గైస్. కన్ఫామ్ పెడదాం, పెట్టకుండా అయితే ఎక్కడికి పోము. ఇలా అతికిపియాలి గాయస్. కనిపిస్తుందేమో, చూడండి గాయస్. ఇలా అయితే మనము అతికిపియాలా. అతికిపిస్తే మనము బాగుంటుంది అపియరెన్స్ అనేది, మీకు చూడడానికి బాగుంటుంది. అసలు పెయింటింగ్ వేసాక మీకైతే కేక్ ఉంటుంది గైస్. కేక్ అంటే కేక్, మీరు నమ్మండి నమ్మకపోండి, భలే ఉంటుంది గైస్. మీరు ప్రోమోలో చూసింటారు ఎంత బాగుందో. దాని చేయడానికి ఆల్మోస్ట్ 1.5 డే పట్టింది. ఓకేనా గైస్, ఇదిగోండి. ఇదైతే మనం ఇలా అయితే ప్రిపేర్ చేసాం. ఇంకా దీంతో మనకి పని లేదు, పెయింటింగ్ కొట్టేటప్పుడు మనకి పని ఉంది. ఇప్పుడు దీన్ని ఈ అట్ట పెట్టండి గైస్. ఇట్లా మనం నీట్గా క్యాప్ చేసుకుంటే ఇలా అడ్జస్ట్ కావాలా మొత్తం టోటల్గా ఇలా చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకేనా, పర్ఫెక్ట్ అయితే సూట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం పెయింటింగ్ కొట్టాలి. పెయింటింగ్ కొట్టేది మీకు చూపించాను నేను, ఎందుకంటే నేను ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు. మీరు ఎదిగిస్తే నెక్స్ట్ వీడియో అయితే కన్ఫామ్గా పెయింటింగ్ కొట్టేది కూడా మీకు చూపిస్తాను. కన్ఫామ్గా అయితే మీకు చూపిస్తాను గైస్. చూసారు కదా, ఇదైతే ఇల్లు. పెయింటింగ్ కొట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే సేమ్ ఇట్లనే ఉంటుంది. ఏమంటే కొంచెం చేంజెస్ చెప్పాను కదా, పెంకులు మారుస్తాను, అది ఇది కింద గడ్డి మొత్తం మేకవర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే అనమాట మన ఫైనల్ లుక్. ఏం చేద్దాం, మీకు చూపించలేకపోయాను, దానికి నేను ఎంతో కృషిస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే చూపించడానికి ట్రై చేయడం కాదు, చూపిస్తాను. ఎందుకంటే నేను ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు. ఎత్తుకు ఎదగాలంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలా. ఇదిగోండి గైస్, ఇది పెయింటింగ్ కావాలంటే చెప్తాను. ఇక్కడ బ్రౌన్, రెడ్, ఆరెంజ్ అయితే మిక్స్ చేసి అయితే ఇది కొట్టాను. కింద వచ్చేసి పైన
డార్క్ బ్లూ అనేసి డార్క్ బ్లూ బ్లాక్ మిక్స్ చేసేయండి. డార్క్ బ్లూ బ్లాక్ వైట్ మిక్స్ చేస్తే మీకు ఈ కలర్ అయితే వస్తుంది. పైన కొట్టేసి కింద నార్మల్ బ్లూ వైట్ ఉంటుంది కదా, అక్కడ కొట్టేయండి. కింద మీకు చూస్తే ఇక్కడ చూడండి గైస్, నేను చెప్పినట్టు అవి వెతికిచ్చాను కదా ముందు, అదైతే ఉంది చూసారు కదా గైస్. ఇక్కడ అది వెతికిచ్చాను, ఇక్కడ కట్టపుల్లలు అయితే పెట్టాను. ఇదిగోండి గైస్, ఇప్పుడే కష్టపడి పెయింటింగ్ వేసాను. ఇది గైస్ ఈరోజు వీడియో. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.